ప్రియులారా, ఈ పరిశుద్ధ దినమందు మరి యొక్క మారు మనమందరము కలిసి దేవుని స్తుతించి కీర్తించి ఘనపరచుటకు గాను ప్రభు మనందరి జీవితాల్లో చూపినటువంటి కృపలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం ప్రభువుని ఆరాధించి మహిమపరచి ఘనపరచుటకు మన హృదయములను సిద్ధం చేసుకుంటూ దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడి నడిపించినట్లు కండ్లు మూసుకుని మనం ప్రార్థనలో ఏకీభవించి ఈ దిన ఆరాధనను ప్రారంభం చేద్దాము. పరిశుద్ధుడవైన మా ప్రభువా, మహోన్నతుడవైన మా దేవా, గనుడవైన మా రక్షక, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచు ప్రభా, గడిచిన దినములన్నిటిలో మీరు చూపిన కృపలను బట్టి నాయనా, మేము నీ వాక్కును వినుటకు మీరు మాకు ఇచ్చినటువంటి సౌకర్యమును బట్టి ప్రభా మీకు వందనములు చెల్లించుకుంటూ నాయనా, ఈ దినం మరొకసారి మీ యొక్క వాక్కును మేము ధ్యానం చేయటం ద్వారా విని దాని ప్రకారము జీవించుట ద్వారాను మిమ్మల్ని మహిమపరచునట్లుగా ప్రభా మీ యొక్క కృప కొరకు మరి యొక్క మారు మేము వేడుకుంటూ ఈ ఆరాధనలో మీరు మాతో ఉండమని నాయనా, మేము మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకును మీరు మా జీవితంలో ఇచ్చినటువంటి విశ్వాసంలో నాయనా మేము నిలకడగలిగిన వారముగా, నిలువగలిగే వారముగా ప్రభా సరి అయిన భక్తిని చేసేవారంగా మీరే మాకు సహాయం చేసి మేము నాయనా అన్ని పరిస్థితుల్లో మీ వైపు చూడగలిగేటటువంటి కృప, మీరు మా జీవితాల్లో చేసినటువంటి కార్యములను జ్ఞాపకము చేసుకున్న వారమై విశ్వాసంతో మా భక్తిలో అడుగులు వేయుటకును సహాయం చేసి నడిపించమని, ఆరాధన అంతట్లో మీ యొక్క సన్నిధిని మాతో ఉంచుమని, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకొనుచు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. जगदुत्पत्ति
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. కొండలలో కోనలలో జీవులలో ఆ జలములలో, కొండలలో కోనలలో జీవులలో ఆ జలములలో మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. మాటలలో చేతలలో చూపులలో ఆ నడవడిలో, మాటలలో చేతలలో చూపులలో ఆ నడవడిలో మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా, ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా, ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివ
సిలువలో మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించితివ సిలువలో కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును కపటవర్తన లేకున్న హృదయాన్ని అర్పించుటే చాలునా కపటవర్తన లేకున్న హృదయాన్ని అర్పించుటే చాలునా ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును హల్లెలూయా. నిర్గమకాండము 12వ అధ్యాయము 42వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటకు రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీలందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగినటువంటి రాత్రి ఇదే. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని వ్యక్తులుగా ప్రేమించుతూ ఉన్నటువంటి మా పరలోకపు ప్రభువా, ఈ రాత్రి కాలంలో మా యేసయ్య ఈ చక్కని అవకాశాలు మాకు ఇచ్చాం నాయన. 2006వ సంవత్సరంలో 365 దినాలు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఆఖరి రాత్రిలో ఆఖరి గంటలోనికి మేము వచ్చి ఉన్నాము. మీరు మాకు సహాయం చేయండి. చదువుబడిన భాగాన్ని దీవించండి. ఈ భాగంలో నుండి మీరే మీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగింపచేయండి. మీ నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మరలా చదువుదాం. ఇచ్చినటువంటి వచన భాగము దేవుని నామమునకు స్తోత్రం. నాకే కాదు మనందరికీ ఇచ్చినటువంటి వచన భాగము. ఎందుకు అంటే క్రిందికి వస్తే ఇశ్రాయేలీలందరూ ఆచరింపదగిన రాత్రి. సంఘాలైన మనము, దేవుని పిల్లలమైన మనము మన జీవితాల్లో ఆచరింపదగిన రాత్రి అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. సంవత్సరంలో చాలా రాత్రులు వస్తాయి, పోతూ ఉంటాయి. ఏమండి, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ రాత్రి వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. బయటకు వస్తూ ఉన్నప్పుడు ఎంత ఆనందమో వాళ్ళకు. ఎందుకు ఆనందము అంటే దాదాపుగా 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యంలో మ్రగ్గిపోయి తమ దేవుడైన యెహోవాకు వారు ప్రార్థన చేసి, ప్రభువా మా వేదన చూడు, మా దుఃఖము చూడు, మా బాధ చూడు, మా కష్టాలు చూడు అని దేవునికి మొక్కి మొరపెట్టుకున్నటువంటి సమయంలో ఆ రాత్రి ఒక ప్రత్యేకమైన రాత్రి. ఎందుకు అనగా
దాస్యానికి ముగింపు, స్వేచ్ఛకు ప్రారంభము. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. లేక బాధకే కావచ్చు, లేక కష్టానికే కావచ్చు, ఒకవేళ మనము సమస్యలకే కావచ్చు గురి అయిపోయిన వారమై ఉంటే ఈ రాత్రి దానికి ముగింపు కావాలి, ఒక నూతన జీవితానికి ఆరంభము కావాలి. దేవుని నామమునకు స్తోత్రం. అందుకే ఈ రాత్రికి చాలా ప్రత్యేకత ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరలా ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్తే వారు ఐగుప్తులో పడిన శ్రమలకు, కష్టాలకు ముగింపు, సుఖానికి నాంది పలుకుతూ ఉంది. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప రాత్రో. దిస్ ఇస్ ఎ గ్రేట్ నైట్. ముగింపు, సుఖానికి ప్రారంభము అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్తే వాళ్ళ వేదనకు ముగింపు, వాళ్ళ కన్నీటికి ముగింపు, వాళ్ళ హృదయ కోతకు ముగింపు, కానీ వాళ్ళ జీవితంలో ఈ రాత్రి సంతోషానికి ప్రారంభము. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. బయటకు వెళ్తూ ఉన్నాం, ఈ శ్రమల నుండి బయటకు వెళ్తూ ఉన్నాం, ఈ దుఃఖముల నుండి బయటకు వెళ్తూ ఉన్నాం. మేము వాగ్దాన భూమి అయినటువంటి, వాగ్దాన దేశమైనటువంటి ఆ దేశానికి మేము వెళ్ళబోతూ ఉన్నాం అనే విషయాన్ని వారు చాలా ఆనందపడుతూ ఉన్నారు. అంతేకాదు, ఐగుప్తునకు ముగింపు, పరమ లేక వాగ్దాన దేశమైన కానానుకు ప్రయాణానికి ప్రారంభము. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదే విధంగా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ రాత్రి ఉందే 2006వ సంవత్సరపు ఆఖరి రాత్రికి ముగింపు, 2007వ సంవత్సరపు మొదటి రాత్రికి ప్రారంభము. దేవుని నామమునకు స్తోత్రం. అందుకేనండి ఈ రాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రాత్రి ఆచరింపదగిన రాత్రి. ఈ రాత్రి మన జీవితాల్లో దేవునికి ఇవ్వాల్సిన రాత్రి. ఈ రాత్రి మన సొంత పనులకు లేక మన సొంత క్రియలకు ఇవ్వాల్సిన రాత్రి కాదు, కానీ ఈ రాత్రి ప్రత్యేకమైన రాత్రి. దేవుడు మనల్ని విమోచించి ఆయన రక్తంలో మనల్ని కడిగి శుద్ధీకరించి మనలను ఆయన రాజ్య వారసులుగా చేసుకున్నందుకు ఈ రాత్రి ఒక గొప్ప రాత్రిగా మన జీవితాల్లో నిలిచిపోవాలి అనేది దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో వారికి ఏముంది అంటే నిరీక్షణ ఉన్నది వారికి. ఇదిగో మేము ఒక యాత్రను ప్రారంభించాం. ఈ యాత్రలో మేమేం చేస్తున్నాం అంటే, ఈ యాత్ర ప్రయాణం చేసి మేమేం చేయబోతూ ఉన్నామంటే, దేవుడు మా పితరులకు వాగ్దానం చేసినటువంటి ఆ గొప్ప కానాను దేశానికి మేము వెళ్ళబోతూ ఉన్నాము అనే ఒక గొప్ప నిరీక్షణతో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ నిరీక్షణలో గొప్ప ఆనందము, మాకు గొప్ప విడుదల కలిగింది అనే గొప్ప ఆనందము వారి జీవితాల్లో తాండవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి పాత క్రొత్త మేళవింపు, పాత క్రొత్త కలయిక. ఆ 12 గంటలు అయ్యేసరికి ఈ 2006వ సంవత్సరము అలా గతించిపోతూ ఉంటది. ఇలా 2007వ సంవత్సరము ప్రారంభమవుతూ ఉంటది. కనుక దేవుని సంగమా, ఇది ఒక గొప్ప రాత్రిగా మన జీవితాల్లో ఉండాలి అనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. మనం ప్రతి ఒక్కరము కూడా ప్రభువా ఈ రాత్రి నా జీవితానికి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా, ఒక గొప్ప ఆనందదాయకంగా, ఒక గొప్ప ఆత్మీయ జీవితానికి ప్రారంభముగా, ఒక గొప్ప ప్రారంభము దేనికి అనగా నీవు మాకు వాగ్దానం చేసినటువంటి పరలోక రాజ్య ఆ జీవితాల్లో ఉండిపోవాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ప్రభువును వేడుకోవాలి అని దేవుని వాక్యం మనను హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 11వ అధ్యాయం. ఎందుకు 2వ విషయాన్ని చూస్తున్నాం? ఈ రాత్రికి గొప్ప ప్రాముఖ్యత ఎందుకు అనే విషయాన్ని మనం చూస్తే 11వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి వేళ నేను ఐగుప్తు దేశంలోనికి వెళ్ళేదను.
ఇది ఎవరు చెప్తూ ఉన్నారంటే ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రభు మాటను తీసుకుని వచ్చి ఇశ్రాయేలీయ ప్రజలను, దేవుని ప్రజలను హింసిస్తూ ఉన్నటువంటి రాజుతో, ఆ ఫరో ఇలాగను మా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి వేళలో ఐగుప్తు దేశంలో నేను వెళ్తాను. దేవుని నామమునకు స్తోత్రం. అనగా ఈ రాత్రి ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే, దేవుని ప్రజల పక్షాన్ని దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి రాత్రి. దేవుని నామమునకు స్తోత్రం. అలాగే ఈ రాత్రి నీ ఆశని బట్టి, నీ ఆత్మీయ ఆశని బట్టి, నీ ఆసక్తిని బట్టి దేవుడు నీ జీవితంలో 2007వ సంవత్సరంలో ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నాడు. ఆ నిర్ణయానికి ఫరో దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు, ఫరో మా దేవుడైన యెహోవా నీతో చెప్తూ ఉన్నది ఏంటో తెలుగువా, అర్ధరాత్రి వేళ ఐగుప్తు దేశంలోకి వస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాలంలో అర్ధరాత్రి వేళ యేసయ్య తన సంఘమైన మన మధ్యలోనికి రావాలి. దేవుని నామమునకు స్తోత్రం. మనల్ని ఉజ్జీవింపచేయాలి, మనల్ని స్వస్థపరచాలి, ఆయన ఆత్మతో మనల్ని తాకాలి, ఆయన బలాన్ని మనకి ఇవ్వాలి. దేవుని నామమునకు స్తోత్రం. ప్రభువా, ఈ రాత్రి నా జీవితంలో నీ ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈ రాత్రి నేను కూడా నిర్ణయం తీసుకుంటూ ఉన్నాను. నీలో నేను ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలి, నీ కొరకు నేను ఫలించాలి, నీ కొరకు ఆత్మను సంపాదించాలి, నేను నీ కొరకు వాడబడాలి అనే నిర్ణయం మనం కూడా తీసుకుంటే దేవుడు కూడా ఆ నిర్ణయాన్ని తీసుకుంటాం. దేవుని వాక్యము సెలవిస్తూగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడైతే ఆయన ఆత్మస్వరూపుగా వెళ్ళి ఉంటాడు అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఈ దినాలలో అయితే లేక దేవుడు ఈ లోకంలోనికి మనుష్యుడిగా, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమై మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆయన ఆత్మ సంబంధముగా ఐగుప్తులోనికి వెళ్ళి అక్కడ గొప్ప కార్యము చేసి వారికి ఎలా విడుదల ఇచ్చాడో, అలాగే అదే దేవుడు ఈ లోకంలోనికి శరీరమును ధరించుకొని మనల్ని రక్షించుట వరకు వచ్చినటువంటి గొప్ప దేవుడు. 3వ అధ్యాయము 16వ వచనము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. దేవుని నామమునకు స్తోత్రములు. మన కోసము దేవుడు ఈ లోకమున శరీరము ధరించుకొని వచ్చినటువంటి మర్మము గొప్పదై ఉన్నది. అదే ఆయన చదవమాట, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను అని ఉంది. కానీ ఇంగ్లీష్ లో అయితే గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ది ఫ్లెష్. దేవుడే, ఆదియందు ఉన్నటువంటి దేవుడే ఆకు నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. మొదటిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులను బయటకు తీసుకుని వచ్చిన రాత్రి, దాస్యంలో నుండి విడిపించినటువంటి రాత్రి. రెండవగా చూసినట్లయితే ఇశ్రాయేలీయుల ప్రజల పక్షాన్ని దేవుడు ఒక నిర్ణయం తీసుకొని ఐగుప్తు దేశంలో ప్రవేశించినటువంటి రాత్రి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 3వ విషయాన్ని చూస్తే మళ్ళా 12వ అధ్యాయము 12వ వచనంలోకి వద్దాం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి మనుషులలో కానీ ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. దేవుని నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. 3వ విషయము ఈ రాత్రికి ఎందుకు ఎంత ప్రాముఖ్యత అంటే, ఐగుప్తు దేశంలో నేను సంచారం చేస్తాను. ఎందుకేమన్నాడండి? 2వ విషయానికి వస్తే ఏమన్నాడు? నేను ఐగుప్తు దేశంలోనికి వెళ్తాను. 3వ నిర్ణయం ఏమిటి? ఇశ్రాయేలీయుల పక్షాన్ని ఐగుప్తు దేశం అంతటా సంచారం చేస్తాను. దేవుని నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. నా ప్రజల పక్షాన్ని, నా ప్రజలను ఎవరైతే కష్టపెట్టారో, నా ప్రజలను ఎవరైతే బాధించారో, వారి దేశంలో సంచరించి వారు ఆధారము చేసుకున్న ప్రతి దేవతకు నేను తీర్పు తీరుస్తాను. దేవుని నామమునకు స్తోత్రములు. హల్లెలూయా.
అందుకే సుదర్శన చక్కని పాట పాడతాడు. ఈ లోక దేవతలంతా ఆయన ముందరా, ఈ లోక దేవతలంతా ఆయన ముందరా. సంచారం చేస్తూ ఇశ్రాయేలీయులను బాధించినటువంటి మనుషులతోనూ అలాగే వారి దేవతలతోనూ ఇశ్రాయేలీయుల ప్రజల పక్షాన్ని వ్యాజ్యమాడుతూ ఉన్నాడట. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమా, ఇందుకే ఇది ఒక గొప్ప రాత్రి. దేవుడు తన ప్రజలమైన మన పక్షాన్ని మనతో వ్యాజ్యమాడే అపవాది శక్తులతోనూ, మనతో వ్యాజ్యమాడే అంధకార శక్తులతోనూ, మనతో వ్యాజ్యమాడే రోగాలతోనూ పక్షమున వ్యాజ్యమాడే దేవుడు, మన పక్షమున యుద్ధము చేసే దేవుడు. ఆ రాత్రి ఇశ్రాయేలీయ ప్రజల పక్షాన్ని ఆయన యుద్ధము చేసి వ్యాజ్యమాడి తన ప్రజల పక్షాన్ని గొప్ప కార్యం చేసినటువంటి గొప్ప రాత్రి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి కూడా ఈ 2007వ సంవత్సరంలోకి వెళ్లే ముందుగానే మన పక్షాన్ని ఆయన వ్యాజ్యమాడి అనారోగ్యాల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, సమస్యల నుండి విడిపించే గొప్ప దేవుడు. దేవుని నామమునకు స్తోత్రం. ఈ రాత్రి మాటలు నమ్మితే ఇక్కడ నీకు స్వస్థత, ఇక్కడ నీకు విడుదల దేవుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 12వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్యలో నుండి బయలువెళ్ళండి. ఆ గ్రంథం ఒక చక్కని మాట ఉంది. 32వ వచనంలో నన్ను దీవించుడి అని చెప్పాను. దేవుని నామమునకు స్తోత్రం. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటది. 10 సార్లు ఫరో మోషేను నానా విధాలుగా హింసించి ఆఖరి తెగులకి ఏమన్నాడు ఎరుగుదరా, ఏ మోషే నువ్వు కదా మరలా నా దగ్గరికి వచ్చావు అంటే నీవు బ్రతకవు, చచ్చిపోతావు, జాగ్రత్త అన్నాడంతే. నీ ముఖం నాకు చూపించావు నువ్వు చస్తావు అని మోషేను హేళన చేసి మోషేను రకరకాలుగా దూషించిన ఫరో మోషే ఆహారం ఫరోయే పిలుస్తూ ఉన్నాడు. మోషే అన్నాడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నీ ముఖం చూడలేక అన్నాడు. కానీ ఫరో కౌరు పెట్టాడు, మోషే ఆహారంలో కౌరు పెట్టాడు. అయ్యా నీవు చెప్పినట్టే చేయి, మీ మందలు, మీ పిల్లలు, మీరందరూ కూడా మీ దేవుని ఆరాధించడానికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. దేవుని సంగమా, ఈ రాత్రి మన బిడ్డల కొరకు ప్రార్థించే రాత్రి. దేవుని నామమునకు స్తోత్రము. వాళ్ళ ఆరోగ్యం కొరకు ప్రార్థించే రాత్రి, వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థించే రాత్రి, వాళ్ళ దేవుళ్ళు ఎదగడం కోసం ప్రార్థించే రాత్రి. దేవుని నామమునకు స్తోత్రం. ఈరోజు చాలా ఆనందం వేసింది నాకు. ఇవాళ ఇక్కడ నేను దాదాపుగా 1:2 అయిపోయినట్టుంది. అంతవరకు సాక్ష్యాలు మరి ఆ వాక్యము అంత చక్కగా జరిగింది. ఎందుకు అంటే మా పిల్లలిద్దరూ ఒకరేమో పెద్దాపురం వెళ్ళారు, ఒకరేమో వడ్డీమూరు వెళ్ళారు.
అప్పుడు అనుకున్నాను, వీళ్ళిద్దరూ చక్కగా ప్రయోజకులు అయ్యారు, నాకు చాలు అనుకుని చాలా సంతోషం వేసింది. దేవుడి నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాగానే అడిగాను, ఎలా చేశారు, ఎలా జరిగింది? బాగా జరిగింది డాడీ అని చెప్పి వచ్చాను. కనుక దేవుని సంఘమా, ఈ రాత్రి మన పిల్లలు మనతో కూడా దేవుని రాజ్యంలో కనబడే వీలుగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుని నామమునకు స్తోత్రాలు. ఎదురుగా వస్తే చస్తామని చెప్పినటువంటి ఫరో ఈ దినాన్ని మోషేని పిలిచి, మోషే నన్ను దీవించు, మోషే నన్ను దీవించు అనే పరిస్థితికి దేవుడు ఫరోను తీసుకుని వచ్చాడు. దేవుని నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. రక్షించబడిన ప్రతి వ్యక్తి ఒక మోషే కావాలి. దేవుని నామమునకు స్తోత్రం. స్త్రీ కానీ పురుషులే కానీ ప్రతి వ్యక్తి, రక్షించబడిన యవనస్తులే కానీ ప్రతి వ్యక్తి కూడా ఒక మోషే కావాలని గొప్ప ఆశ నాకున్నది. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అనుకుంటున్నావా నేను ఒక మోషే కావాలని అనుకుంటున్నావా? అవును. అన్యుడైన ఫరోను మోషే దీవించాలని కోరుతూ ఉన్నాడు. దీవించాడు లేదో నాకు తెలియదు, కానీ మనము మన చుట్టూ ఉన్న వారికి దీవెనకరముగా ఉండాలి. మన చుట్టూ అనేక మంది అన్యజనులు ఉన్నారు. ఒక్కొక్కరు యేసును హేళన చేసేవాళ్ళు. అదే వ్యక్తులు మనలో యేసును చూసి మమ్మల్ని దీవించండి అనే పరిస్థితికి మనం ఎదగాలి అనే విషయము ఈ భాగము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. దేవుడి నామమునకు స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయానికి వచ్చాం మనము. ఫరో అంటున్నాడు, నన్ను దీవించండి, నన్ను దీవించండి, నన్ను దీవించండి. ఎందుకనగా ఒక గొప్ప శాంతి అన్నాడు ఫరో ఆ రాత్రి కనుక అంటున్నాడు, నన్ను దీవించి. దేవుని సంగమా, ఈ రాత్రి దీవించబడే రాత్రి, ఈ రాత్రి ఆశీర్వదించబడే రాత్రి. కానీ దేవుడు దీవిస్తే, దీవించడం మొదలు పెడితే అది దీవెనే. దేవుని నామమునకు స్తోత్రములు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. మీకు 2020 సంవత్సరంలో ఐశ్వర్యం కావాలా, దీవెన కావాలా, ఆశీర్వాదం కావాలా? ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకో. దేవా, 2007లో నేను దీవించబడాలి, 2007లో నేను ఆశీర్వదించబడాలి. అయ్యా, నేను ఆత్మీయంగా శారీరకంగా ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం అంటే శరీర సంబంధమైన ఆశీర్వాదం అనుకుంటూ ఉన్నావేమో ఒకవేళ. కాదు సుమా. అందుకే యోహాను పత్రికలో మనం చూస్తూ ఉన్నాం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లున కొలది ఇవన్నీ విషయములలో వర్ధిల్లు. నువ్వు ముందు ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి, నువ్వు ప్రార్థనా జీవితంలో వర్ధిల్లాలి, నువ్వు భక్తి జీవితంలో వర్ధిల్లాలి, నువ్వు విశ్వాస జీవితంలో వర్ధిల్లాలి. రాత్రి అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. దేవుడు దీవించే రాత్రి, దేవుడు స్వస్థపరిచే రాత్రి, ఆయన ఆశీర్వాదము ఎన్నటికీ ఉండే రాత్రి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తులో ఉన్న ప్రజలు అనుకున్నారట, మేమందరము చచ్చిన వారము. ఆ ఐగుప్తీయులు అంటారు, ఇశ్రాయేలీల దేవుడే దేవుడు. దేవుడి నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాళ్ళు అంటున్నారు, మనమందరము ఆ ఇశ్రాయేలీల దేవుని ఎదుట చచ్చిన వారు. అనగా ఇశ్రాయేలీలు బ్రతికిన వారు. ఇశ్రాయేలీల దేవుడు జీవం కలిగిన దేవుడు. అందుకే ఓ చక్కని మాట మనం చదువుతూ ఉంటాం, జీవం కలిగిన దేవుని సంఘము అని. జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అని తిమోతికి పౌలు రాస్తూ ఉంటాడు. దేవుని సంఘమా, యేసు సజీవుడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను, అల్ఫా ఒమేగా, నేను మృతుడనైతిని గాని యుగ యుగములు జీవించుచు ఉన్నాను. దేవుని నామమునకు
హల్లెలూయా. ఇశ్రాయేలీయులు వాగ్దాన ప్రజలు, కానీ మనము యేసయ్య రక్త సంబంధులము. దేవుని నామమునకు స్తోత్రం. చాలా ధన్యులు మనం, చాలా ధన్యులం. యేసయ్య తన రక్తము ద్వారా మనలను కనుక్కున్నాడు కనుక మనమెంతో ధన్యులం. ఇంకా ఇక్కడ ఎవరైనా యేసు రక్తంలో కడుగుపడకుండా ఉంటే, ఇక్కడ ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే, ఇక్కడ ఇంకా ఎవరైనా యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందకుండా ఉంటే ఆ జీవాన్ని పోగొట్టుకుంటుంది. మీరు రక్షించబడిన తరువాతే జీవము కలిగిన దేవుని పిల్లలు అనే పేరు మీకు వస్తుంది, కానీ అంతవరకు ఈ పేరు మీకు రాదు. కనుక రక్షణ పొందవలసిన వారు రక్షణ పొందడానికి ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. ప్రభువాని రక్షణ నాకు కావాలి. ఎన్ని అపాయాలు, ఓడలు మునిగిపోయి, బస్సులో ఇళ్ళ పడిపోయి, కారు బాంబులు పేలి, రకరకాల మరణాలు. దేవుని సంఘమా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా ఈ రాత్రి కాలంలో ఆయన మనలను కాచి కాపాడి ఇలాగో ఆయనను స్తుతించుకోవడానికి, ఈ రాత్రి యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించిన కొరకు ఇలాగ మనలందరినీ కూడా మందిరంలో సమావేశపరిచాడు. మందిరంలోనే కాదండి, బయట చాలా మంది ఉన్నారండి. వచ్చే సంవత్సరానికి ఏమి చేయాలా అనే ఆలోచన నా బుర్రలోకి వచ్చేసింది. ఏం చేయాలో తర్వాత ఆలోచించాలి. ఇప్పటి నుంచి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఈ వాక్యం పాడైపోయింది. కనుక దేవుని పిల్లలుగా వాళ్ళంటున్నారు, ఏమంటున్నారంటే, మేము ఇశ్రాయేలీయుల ఎదుట చచ్చిన వారము. ఒకప్పుడు ఇశ్రాయేలీయులను హింసించడానికి పరుగులెత్తిన ఐగుప్తీయులు, ఒకప్పుడు ఇశ్రాయేలీయులను కొరడాలతో కొట్టడానికి గంతులు వేసుకుంటూ వచ్చినటువంటి ఐగుప్తీయులు, ఒకప్పుడు ఇశ్రాయేలీయులను దూషించినటువంటి ఐగుప్తీయులు, ఒకప్పుడు ఇశ్రాయేలీయులను హేళన చేసినటువంటి ఐగుప్తీయులు ఈ దినాన్ని ఏం చేస్తున్నారంటే, బాబు మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి. చూడండి, ఐగుప్తీయుల్లో దేవుడు ఏం చేశాడో నాకు తెలియదు, కానీ ఆ రాత్రి హింసించిన ఆ ప్రజలే, తిట్టిన ఆ ప్రజలే, దూషించిన ఆ ప్రజలే ఏమంటూ ఉన్నారు అంటే, అయ్యా మీరైతే మేము చచ్చిన వారము, మీరు ఈ దేశాన్ని విడిచి త్వరగా వెళ్ళిపోండి బాబు, మీ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి. అడుగుడి నువ్వు ఆరోగ్యం అడుగుతావో, క్షేమం అడుగుతావో, స్వస్థత అడుగుతావో, ఆశీర్వాదం అడుగుతావో, అన్నిటికీ ఆధారమైనటువంటి రక్షణ అడుగుతావో, ఆత్మీయ జీవితాన్ని అడుగుతావో, ఈ రాత్రి కోరుకోవాలి. దేవుని సంగమా, ఐగుప్తీయులు మనకేమేగలవు, యేసయ్య మనకిచ్చేవాడు, యేసయ్య మనకు సహాయం చేయవాడు. అడుగుడి మీకు ఇవ్వడునని వాగ్దానంతో కూడిన మాటలు మాకు చెప్పాడు ఆయన. అడుగు ప్రతివానికి ఇస్తానన్నాడు. మీరు అడగడం లేదు కనుక పొందలేకపోతున్నారు అన్నాడు. ఒక దినాన్ని పరిశుద్ధాత్మే మనల్ని మేఘాలు లెక్కించి పరమకాలానికి తీసుకువెళ్ళేది. దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని ఆత్మ చేత నడిపించబడాలి, దేవుని ఆత్మ చేత అద్భుతాలు చేయాలి. కాదు వద్దు మనకి, ఊర్లో వద్దు మనకి, ఏమీ వద్దు మనకి. ఏమడుగుతున్నామండి మనం? చెప్పండి, దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? వేల కొలది ఆత్మ కొరకు ప్రార్థన చేస్తున్నామండి. ఇంకా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? ఆది అపొస్తలుల లాంటి పరిచర్య మనకు కావాలి. వారు వాక్యం చెప్పిన వెంటనే జరుగుచూ వచ్చినటువంటి అద్భుతాలను బట్టి, మహత్కార్యములను బట్టి, సూచక్రియలను బట్టి అనేకులు వారిని వెంబడించిన దేవుని నామమునకు స్తోత్రములు. ఆ పరిచర్య మనకు కావాలి. దేవుని నామమునకు స్తోత్రం. దాన్ని కోరుకుందాం. ఆ
పరిచర్య జరిగించి ఒక దినాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మేఘములు ఎక్కి ఆయన రాజ్యంలోకి వెళ్ళే ఆ కోరిక కోరుకుందాం అయ్యే. ఆ కోరిక కోరుకుందాం. వెళ్ళొద్దు మనకి, బంగారం వద్దు మనకి, ఆస్తి పాస్తులొద్దు, తింటుంటే చాలు, వస్త్రం ఉంటే చాలు, ఉండడానికి గూడుంటే చాలు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి మనకేం వద్దు. నేను అదే ప్రార్థన చేస్తాను. యేసయ్యా, మా విశ్వాసులందరికీ ఒక్కొక్క ఇల్లు ఇచ్చేయండి. కాకినాడలో విశ్వాసులు చాలా మందికి ఇల్లు దొరికినాయండి. మరి ఇప్పుడు వెళ్తారో తెలియదు నాకు. కనుక దేవుని సంఘమా, ఇంకా కొంతమంది ఉన్నారు లేని వాళ్ళు, వాళ్ళకు కూడా ఇస్తాడు. అలాగే పెద్దాపురంలో వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళు మూడు వాళ్ళకి ఇస్తాడు. శరవలో నుంచి వచ్చారండి, అంత దూరం నుండి ఆటో కట్టించుకొని వచ్చారండి. ఎంత ఆసక్తితో కొత్త వాళ్ళు ఇద్దరు తీసుకొచ్చారండి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4-5 వస్తూ శరవరం నుండి ఇద్దరు కొత్త వాళ్ళు తీసుకొచ్చారు. ఏమంటే వడ్లమూరు నుండి ఎంతమంది కొత్త వాళ్ళు తెచ్చారండి? పెద్దాపురం నుండి ఎంతమంది కొత్త వాళ్ళు తెచ్చారండి? అలాంటే మీరు ఏమంటారంటే మేము కూర్చోవడానికి చూడలేదు, కొత్త వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాం అంటారేమో. వద్దు 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 వద్దు. ఆత్మను సంపాదించాలి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. 5 విషయాలు మనము ఆరాధన గురించి మనం చూచాం. ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనం. ఇది ఒక రాత్రికి మనం చూస్తాం. ఇక్కడ ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ పండుకొనెను. దేవుని నామమునకు స్తోత్రము. ఎవరండి? అబ్రహామా, ఇస్సాకా? మంచి వ్యక్తిగానే ఉన్నారు. యాకోబు ఏం చేస్తున్నాడు అంటే అన్నదారి యొక్క భయం వలన వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే చీకటి పడింది. ఒక చోటికి వచ్చాడు. ఏం చేయాలో తోచడం లేదు. ఒంటరి అయిపోయాడు. ఆ ఒంటరి అయిపోయిన యాకోబు అలసిపోయాడేమో, నిద్ర వచ్చేస్తూ ఉంది. వెతుక్కున్నాడు, రాళ్ళు కనబడ్డాయి. ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకున్నాడట. దేవుని నామమునకు స్తోత్రం. నిద్రట సామెత పూరించాలి. నిద్ర సుఖం ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. రాయి తీసుకున్నాడు, అలసిపోయాడేమో, ఆ రాత్రిని తలగడగా చేసుకొని నిద్రపోతూ ఉన్నాడు. మరి నిద్ర ఎలా పట్టిందో నాకు అర్థం కాదు. కానీ ఆ ఒంటరిగా ఆ భయంకరమైన నిశరాత్రి పడుకున్నాడో లేదో నిద్ర పట్టేసింది. నిద్ర పట్టేస్తే యాకోబును తల్లిదండ్రుల దగ్గర పరిగెత్తుకొని పారిపోతున్న యాకోబును అక్కడి నుండి వెంటాడాడు యేసయ్య. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించబడిన యాకోబు, జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్న యాకోబు మధ్యలో ఏమైపోతారో యాకోబును కూర్చున్న బాధ్యత కలిగినటువంటి వాడు యేసయ్య. దేవుని నామమునకు స్తోత్రములు. ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి వ్యక్తి గురించి, నిన్ను గురించి, నిన్ను గురించి, నన్ను గురించి బాధ్యత కలిగిన వాడు, శ్రద్ధ కలిగినటువంటి వాడు. నాకు చిన్న విషయం గుర్తుకొస్తుంది. యెరూషలేము నుండి దమస్కుకు బయలుదేరాడు సౌలు. సైన్యాన్ని తీసుకున్నాడు, అధికార పత్రాలు తీసుకున్నాడు. దమస్కులో ఉన్నటువంటి సంఘాన్ని హింసించడానికి చాలా హుషారుగా బయలుదేరాడు. చక్కచక్కని గుర్రాలు వేసుకున్నారు, టక్క 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 వెళ్ళిపోతున్నాడు. దేవుడు చూశాడు. ఒరే సౌలు, ఎక్కడికి వెళ్తావు? నేను వస్తున్నాను అన్నాడు. అన్నాడా? అన్నాడు. వచ్చాడా? వచ్చాడు. దమస్కు వరకు సౌలు ఎలాగో ప్రయాణం చేస్తున్నాడో, ఏ స్పీడులో ప్రయాణం చేశాడో అదే స్పీడులో యేసై కూడా ప్రయాణం చేశాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దమస్కు గేట్ దగ్గరకు వచ్చేసరికి ప్రభు పట్టుకోలేకపోయాడు. ఒరే, నువ్వు లోనికి వెళ్తే చాలా ప్రమాదం అయిపోతుంది, నువ్వు ప్రమాదకరమైన మనిషివి, పైగా నీవు నాకు కావాలని ఒక్క తన్ను తన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఊరిపోయాడు సౌలు. అప్పుడు అంటున్నాడు, సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసించుతున్నావు? సౌలుకి అర్థం కాలేదు. వెలుగొచ్చి తాకింది, పడిపోయాడు అంటున్నాడు.
ప్రభువా నీవెవరు, నీవెవరు? నీ హింసించుతున్న యేసును దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అదే విధంగా యాకోబుని వెంటాడుతూ ఉన్నాడు, యాకోబుని వెంటాడుతూ ఉన్నాడు, యాకోబుని వెంటాడుతూ ఉన్నాడు. అదే విధంగా యేసయ్య ఈ రాత్రి నీ వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. మన మధ్యలోనే ఉన్నాడు యేసయ్య, మన దగ్గర ఉన్నాడు యేసయ్య. మనల్ని తాకాలి అని, మనకు ఆరోగ్యం ఇవ్వాలి అని, మనల్ని ఆశీర్వదించాలి అని ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. నీవు నమ్మితే ఆ స్పర్శను తాకుతావు, నీవు నమ్మితే యేసయ్య స్పర్శను నీవు తాకుతావు. అవును, లేక ఏ హాని సంభవించబోతూ ఉందో యేసయ్య ఏం చేశాడు కదా? వెలుగు వస్తే ఏమిటి అర్ధరాత్రి నేను ఎక్కడున్నాను, గుండె చచ్చిపోతాడేమో అనే ఆలోచనతో ప్రభు సింహాసనాన్ని అక్కడే ఉంచేసుకుంటాడు. ఒక నిచ్చెన వేసేసాడు. దేవదూతలు ఎక్కుచు దిగుచు, ఎక్కుచు దిగుచు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప రాత్రి అండి, ఎంత గొప్ప రాత్రి అండి యాకోబు జీవితంలో. దేవుడు యాకోబు ఉన్న చోటునే ఆయన కూడా సింహాసనాన్ని ఏర్పాటు చేసుకొని ఒక నిచ్చెన భూమి నుండి ఆకాశానికి వేయబడి దేవుని యొక్క దూతలు ఎక్కుచు దిగుచు, ఎక్కుచు దిగుచు. అబ్బా, ఎంత గొప్ప దర్శనం అండి. ఆ దర్శనంతో ఆ రాత్రంతా గడిపేశాడు యాకోబు. మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు యాకోబుతో. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను. మెలకు వచ్చిన తర్వాత తెల్లవారిపోయింది. ఈ రాత్రి ఎక్కడ పడుకున్నానా? రాత్రి గొప్ప దర్శనం వచ్చింది. ఇది నిజముగా, ఇది నిజముగా దేవుని మందిరమే. దిస్ ఇస్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని ఇల్లే, మరొకటి కాదు అని అక్కడ పేరు పెట్టేసుకుని ప్రయాణం సాగించేశారు. దేవుని సంగమా, దేవుని సింహాసనం నీలో, 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 నీ మధ్యలో, నీ ఇంటిలో, నాలో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసివేయగల నేను వానిలోనికి వచ్చి నివాసం చేస్తాను. నివాసం ఉంటాడు. 32వ అధ్యాయం 32వ అధ్యాయం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు ఇంకా కొంచెం క్రిందకు వచ్చేసరికి యాకోబు రేవు దగ్గర యాకోబు దేవునితో పెరిగిలాడుచూ ఉండెను. దేవుని నామమునకు స్తోత్రం. ఈ రాత్రి నిలిచిపోవాలి. దేవుని నామమునకు స్తోత్రం. నీ బిడ్డల గురించే కానీ, నీ బంధువుల గురించే కానీ, నీ పొరుగు వారి గురించే కానీ పోరాడి గెలిచే రాత్రిగా మన జీవితంలో ఉండిపోవాలి. అలా ఉంటే మనకెంతో మేలు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కనుక యాకోబు ఆశీర్వదించబడ్డాడు. యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఏం ఆశీర్వాదం ఎదుగురా? యాకోబు రేవు దగ్గర దొరికింది. ఏం ఆశీర్వాదం? ఆత్మీయ ఆశీర్వాదం. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. నీ పేరేంటన్నాడు? బాబోయ్, నా పేరు యాకోబు అన్నాడు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు మారిపోయింది అయ్యా, ఇశ్రాయేలే. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి మన జీవితాలు, మన బ్రతుకులు, మన ఆలోచనలు, మన తలంపులు దేవునిగా మారిపోయే రాత్రిగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. యాకోబు అంటే మోసగాడు, మోసగాడు. 7వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. ఆ రాత్రి యెహోవా దూతతో ఇట్లనెను, ఆ రాత్రి యెహోవా దూత ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని అప్పగించబోతూ ఉన్నాను. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప రాత్రి గిద్యోను జీవితంలో, ఒక గొప్ప రాత్రి గిద్యోనుతో కూడా ఉన్నటువంటి ఆ 300 మంది జీవితంలో ఒక గొప్ప రాత్రి. మేడతల దండంతా శత్రువులు అక్కడికి వచ్చేసారు. ఇశ్రాయేలీయులను ఏదో చేయాలని వాళ్ళు అక్కడికి వచ్చేసారు. వచ్చేస్తే గిద్యోనుతో దేవుని దూత అంటూ ఉంది, గిద్యోను, ఈ రాత్రి నీ జీవితంలో ఒక గొప్ప రాత్రి. దేవుని నామమునకు స్తోత్రములు. ఈ రాత్రి శత్రువుల మీదకి వెళ్ళే రాత్రి, ఈ రాత్రి శత్రువును జయించే రాత్రి, ఈ రాత్రి నీ శత్రువును ఓడించి జీవితంతో సాగిపోయే రాత్రి. ఒకవేళ
2007వ సంవత్సరంలో దుష్టుడు ఏదైనా మన కీడు తలపెట్టాలని అనుకుంటే ఈ రాత్రి వాడి మీద యుద్ధం చేసి జయించిన రాత్రిగా మన జీవితాల్లో ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. నువ్వు వెళ్ళు అనండి మీదకి, నేను అదండు నీకు అప్పగిస్తూ ఉన్నాను. వాళ్ళ గొప్ప సైన్యం ఇశ్రాయేలు అందరూ విస్తారంగా ఉంటే 301 మంది కలిపి ఏం చేశారు ఎదుగురా? చుట్టుముట్టేసి బూరలను ఊదుతూ ఉన్నారు. దేవుని నామమునకు స్తోత్రం. ఏమి ఊదుతూ ఉన్నారు ఎదుగురా? యెహోవాకు జయము, గిద్యోనుకు జయము, యెహోవాకు జయము, గిద్యోనుకు జయము, యెహోవాకు జయము, గిద్యోనుకు జయమని ఆ బోరని స్తుతిస్తూ ఉంటే, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటే, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే, దేవుడు మన పక్షాన కార్యం జరిగించే గొప్ప దేవుడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ప్రభు మన పక్షాన ఉండేవాడు. ప్రభు మనకు సహాయం చేసేవాడు. మనల్ని నడిపించే గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ప్రభువా నాకు ఎలాగూ చెయ్యి, ఎలాగూ చెయ్యి అని మనం అడిగినట్లయితే ప్రభు తప్పక మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేవాడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, తల వంచండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనుచు ఈ దినము మీ వాక్ ద్వారా మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు వందనములు. మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. ప్రభా, నీవు మాకు రక్షకుడవు నాయనా, మీరు మా విమోచకుడవు. ప్రభా, నీవు మా పోషకుడవు. ప్రభా, నీవే మాకు సహాయకుడవు నాయనా. మీ వైపు మా కన్నులెత్తిన వారమై మీ తట్టు చూచుచు ప్రభా, మా విశ్వాసంలో మేము ముందుకు పరుగు పెట్టుటకును ప్రభా, ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యను కూడా మేము జయించినటువంటి వారమై విశ్వాసంలో పడిపోకుండా నాయనా, మీతో మా అడుగులు వేయిచు విశ్వాసంలో నిలిచి ఉన్న వారమై మీ కొరకు భక్తి చేయుటకును నాయనా మాకింకను సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. నాయనా, నీవు మాకు ధైర్యంనిచ్చేటటువంటి దేవుడవు, సహాయం చేసేటటువంటి దేవుడవై ఉన్నావు. మా ప్రతి పరిస్థితిలో కూడా నాయనా విడుదలనిచ్చేటటువంటి దేవుడవు నాయనా. కనుక మిమ్మల్ని మేము స్తుతించుకొనుచు ప్రభా, మీ తట్టు చూచుచు విశ్వాసములో నాయనా మేము ఇంకను నిలకడైనటువంటి నాయన భక్తిని చేయిచు ముందుకు కొనసాగిపోవుటకు మీరు మాకు సహాయం చేయండి. వినిన వాక్యమును మా హృదయంలో మేము భద్రము చేసుకున్న వారమై ఆ వాక్య ప్రకారము మేము ప్రవర్తించుటకును నాయన నడుచుటకును నిలుచుటకును మీరే మాకు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకొనొచ్చు యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా ప్రేమ కనికరం పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి సమాధానము ఆదరణ తోడు కూడి ఉన్న మనకు ఈ వాక్యమును వినిన బిడ్డలందరకు తోడయుండి కాపాడి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.